అగ్రి నేచురల్ ఫార్మింగ్కి స్వాగతం. ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విధానంలో విత్తన గుళికల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. వాతావరణంలో కలిగే ప్రతికూల మార్పులను అనగా అధిక ఉష్ణోగ్రత, వేడిగాలులు, గాలిలో తక్కువ తేమ, తక్కువ వర్షపాతం వీటన్నిటిని తట్టుకునే సామర్థ్యం పెంపొందించడం, నేల ద్వారా, గాలి ద్వారా మరియు విత్తనాల ద్వారా సంక్రమించే వ్యాధులను మరియు పురుగులు ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడం. విత్తన గుళికలను చేయడం వలన విత్తనం 6 నెలల వరకు జీవంతో ఉంచడం. సాధారణంగా విత్తనాలు విత్తడానికి కనీసం 22 నుంచి 25 మిల్లీమీటర్ల వర్షపాతం అవసరం. వేసవిలో పొడి నేలలో విత్తనాలు మొలకెత్తడానికి తగిన తేమను కలిగి ఉండవు. విత్తన గుళికల విధానం ద్వారా కనీసం 10 నుంచి 15 మిల్లీమీటర్ల తేమలో కూడా ఇవి మొలకెత్తుతాయి. కావలసిన పదార్థాలు: బీజామృతం, బాగా జల్లించిన బంకమట్టి, మంచినీరు, బాగా జల్లించిన ఘనజీవామృతం, బాగా జల్లించిన బూడిద మరియు గోనె సంచి. ఇప్పుడు తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా విత్తనాలను ప్లాస్టిక్ ట్రైలో తీసుకోవాలి. విత్తనాలను బీజామృతంతో తడవనట్టుగా విత్తన శుద్ధి చేయాలి. తరువాత జల్లించిన బంకమట్టితో విత్తనం 3 నుంచి 5 రెట్లు అయ్యే విధంగా మంచినీటిని కలుపుతూ తీసుకున్న పాత్రని గుండ్రంగా తిప్పుతూ ఉండాలి. ఇలా విత్తనం 3 నుంచి 5 రెట్లు అయ్యే వరకు పొరలుగా వేస్తూ ఉండాలి. ఆ తరువాత పొరగా బాగా జల్లించిన ఘనజీవామృతం పొడిని, నీటిని ఉపయోగించి విత్తనం పాత్రని గుండ్రంగా తిప్పుతూ ఉండాలి. విత్తనం 3 రెట్లు అయ్యే వరకు ఇలా పొరలుగా వేస్తూ ఉండాలి. బూడిదను చివర పొరగా వేసుకోవాలి. ఇలా విత్తన గుళికలను 3 నుంచి 5 రెట్లు అయిన తర్వాత వాటిని నీడలో ఆరబెట్టుకోవాలి. ఇలా తయారైన విత్తన గుళికలను పొలంలో విత్తుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉపయోగించే పదార్థాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా బీజామృతం. బీజామృతంతో విత్తనాలను శుద్ధి చేయడం వల్ల విత్తనాలను తొందరగా మొలకెత్తడానికి అవసరమయ్యే హార్మోన్ను ప్రేరేపిస్తుంది. నేల ద్వారా సంక్రమించే వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది. బంకమట్టి బయట వేడిని విత్తనం లోపలికి రానియదు. విత్తనంలోని తేమని బయటకు పోనీయదు. బంకమట్టిలో గాలి గదులు ఉంటాయి కాబట్టి విత్తనంలోని గాలి ప్రసరణ జరగడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా బంకమట్టిలో తటస్థ పదార్థం ఉంటుంది. దీనివల్ల విత్తన కవచం పగలకుండా ఉంటుంది. ఘనజీవామృతం విత్తనాలను కావలసినటువంటి ఎంజైమ్స్ను, హార్మోన్ని అందిస్తుంది. తేమను నిలుపు సామర్థ్యం ఉంటుంది. బూడిద. విత్తనంలో బీజామృతం, మంచినీరు, బంకమట్టి మరియు ఘనజీవామృతంలో ఉన్న అధిక తేమను పీల్చుకుంటుంది. ఈ తక్కువ తేమకు విత్తనం మొలకెత్తకుండా సహాయపడుతుంది. పురుగులు మరియు తెగుళ్ల నుండి విత్తనం పాడవకుండా కాపాడుతుంది. విత్తన గుళికలను పక్షులు, చీమలు మొదలైనవి నష్టపరచవు.